గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు బీజేపీ నాయకులు తల్లోజు ఆచారి మండిపడ్డారు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. రైతు భరోసా విషయంలోనూ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సంవత్సర పాలనలో అమలు పరచని హామీలను ఎండగడుతూ ఈ ర్యాలీ చేపట్టారు. రాబోయే రోజులలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రమాణ స్వీకారం 9 తారీఖు నాడేమో సోనియా గాంధీ జన్మదినాన రుణమాఫీ. ఇక మిగతా 6 గ్యారంటీలు 100 రోజులలో పూర్తి చేస్తామన్నాడు. 100 రోజులలో పూర్తి చేస్తామని తెలంగాణ ప్రజల్ని బొందబెట్టేటట్టు చేసింది. హైదరాబాద్ లో ఈ 6 గ్యారంటీలు తెలంగాణలో అడుగుతారని ఎవరు అడగని హైడ్రాని ముందర పెట్టిండు. హైడ్రామా చేసిండు. సాధన్ కాలేజీ ఎంఐఎం నట్ట నడి చెర్ల కట్టింది. కడితే రోజు పేపర్లలో వచ్చింది, ఇక దీన్ని రేపు కూలగొడతాం, ఎల్లుడు కూలగొడతామని. వాడాడ కూలగొడతాం అనేటాలకు ఈడ డిఆర్డిఎల్ కాడ చంద్రాయన్ గుట్ట కాడ భూలక్ష్మి అమ్మవారి గుడి కూలగొట్టింది.